శాకాహార ప్రియులారా, ఈ సబ్జీ మీకోసమే. అదేనండి, ఈ కూర మీకోసమే అనమాట. ఎందుకు అనంటే, నార్మల్‌గా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తినేవాళ్ళు, కూరగాయలు, దుంపలు తినే వాళ్ళకేంటంటే, బి విటమిన్ అనేది చాలా తక్కువగా దొరుకుతుందంట. ఎందుకు అంటే, అది నాన్ వెజ్‌లో ఎక్కువగా దొరుకుతది గదా! సో, అట్లా ఏంటంటే, అట్లా షా మాంసం తినని వాళ్ళు, అంటే ఓన్లీ శాకాహారం తినేవాళ్ళేంటంటే, ఈ మష్రూమ్స్‌నయితే చక్కగా తినొచ్చంట. ఇందులో బి12 అనేది పుష్కలంగా ఉంటుందంట. అండ్ ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయంట. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా అంత ఎక్కువగా ఆహ్, ఉండవు. సో, అందుకనేసి మనమైతే చక్కగా తినొచ్చు. అండ్ ఫైబర్ కూడా ఇందులో ఉంటుందంట. నార్మల్‌గా మినరల్స్, విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట. మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి కదా! ఎందుకు అనంటే, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళేంటంటే, అదేనండి మనం నార్మల్‌గా సాఫ్ట్‌వేర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఏమంటారు, శారీరక శ్రమ అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది కదా! సో, అందుకనేసి అట్లాంటి వాళ్ళకైతే ఈ ఫుడ్ చాలా అంటే చాలా బావుంటుందంట. ఎందుకు అంటే, ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా! అండ్ ఇది మష్రూమ్స్ ఏంటి అంటే, ఎలాంటి జబ్బులున్న వాళ్ళైనా సరే, అదేనండి షుగర్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళని కానీ, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చక్కగా కడుపు నిండా తినేయొచ్చంట. ఒక్కసారి, 2 సార్లు కాదు, వారానికి 3 సార్లు, 4 సార్లు తిన్నా అసలు ప్రాబ్లమే ఉండదంట. సో, మరి ఇన్ని పోషకాల గని ఉన్న మష్రూమ్స్‌ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? యాక్చువల్‌గా నేను అనుకునేదాన్ని ఇంతకుముందు, మష్రూమ్స్ అంటే మన దగ్గర, మా పల్లెటూర్లలో అయితే ఏంటి అంటే, వర్షం పడ్డప్పుడు గిట్లా ఏమంటారు, బాగా చెత్త చెదారం ఉన్న దగ్గర మొలుస్తా ఉంటాయి గదండీ! సో, నేను అవే అనుకునేదాన్ని. ఛీ! అసలు వీళ్ళు ఇవి ఎట్లా తింటారు గింత గలీజ్‌గుంటాయి. అంటే అవి మొలవడం గూడా అట్లాంటి గంద గంద ప్లేసులలోనే మొలుతాయి గదా! సో, నేను అనుకునేదాన్ని, ఛీ! వీళ్ళు ఎట్లా తింటార్రా బాబు అనుకునేదాన్ని. కాకపోతే నాకు తర్వాత తెలిసిందనమాట, వీటికి కూడా ఒక ఫార్మ్ ఉంటుంది. వీటిని అట్లా చాలా నీట్‌గా పండిస్తారు అనేసి. సో, ఇంగ అప్పుడు అంతకుముందు అంటే మ్యారేజ్ వరకు నేను గూడా ఎప్పుడు దీన్ని టేస్ట్ అయితే చేయలేదనమాట. మ్యారేజ్ తర్వాత కొత్తలో గూడా మా ఆయన తీసుకొస్తే ఛీ అనేదాన్ని. అట్లనే నాకు ఆ ఊహ అదే ఉండేదనమాట మనసులో. అందుకనే నేను ఎక్కువగా తినడానికి ఇష్టపడకపోయేదాన్ని. కానీ ఇప్పుడిప్పుడు ఇంగ చక్కగా మా ఆయన రోజు రోజు అంటే వారానికి ఒకసారి, 2 సార్లు తీసుకురావడము ఇక నాకు గూడా అలవాటయిపోయిందనమాట. ఇంకా అందులోనే ఇప్పుడు వింటర్ సీజన్‌లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! నేనైతే బఠానీలు అంటే పచ్చి బఠానీలు వేసి వండుతున్నాను. కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.